పట్టణానికి ఆనుకొని ఉన్న శేషాచలం అడవుల్లో ముఖ్యంగా బయోట్రీమ్ వెనుక భాగంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన వల్ల అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు గారితో టెలికాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంటలు మరింత విస్తరించకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, అగ్నిమాపక సిబ్బందితో పాటు అదనపు బలగాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. గంజాయి మరియు మద్యం సేవించే ఆకతాయిల వల్ల ఈ ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను అటవీ చట్టాల ప్రకారం కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా జూన్ చివరి వరకు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి వారిని కూడా అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వాములను చేయాలని సూచించారు. అపరిచితులు లేదా అనుమానిత వ్యక్తులు అటవీ పరిసరాల్లో కనిపిస్తే తక్షణమే అడ్డుకునేలా గ్రామస్తులను చైతన్యపరచాలని, అటవీ సంపదను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రస్తుతం యాంటీ ఫైర్ స్క్వాడ్, పోలీసులు మరియు టీటీడీ సిబ్బంది సమన్వయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. దేశ స్వాతంత్ర పోరాటం కంటే ముందే అక్షర సేద్యం ప్రారంభించి నేడు శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. ఈ విద్యా దేవాలయ అభివృద్ధిలో జైపూర్ మహారాజు రాజ్ విక్రమదేవ్, గజపతి రాజవంశం, పిఠాపురం మరియు బొబ్బిలి సంస్థానాధీశులు చూపిన ఉదారత మరవలేనిది. ఆ మహానుభావుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి ధర్మం మరియు బాధ్యత. చిత్తూరు జిల్లా గడ్డపై పుట్టిన మేధావి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏయూకు తొలి వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించి పటిష్టమైన పునాది వేయగా ఆ తర్వాతి కాలంలో రెండో వీసీగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏకంగా దేశ రాష్ట్రపతిగా ఎదిగి ఈ విశ్వవిద్యాలయ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. నాడు కట్టమంచి వారు చిత్తూరు నుంచి వచ్చి ఈ సంస్థకు మార్గనిర్దేశనం చేయగా నేడు అదే జిల్లా నుంచి వచ్చిన నేను ఈ 100 ఏళ్ల వేడుకల భాగస్వామిని కావడం ఒక చారిత్రాత్మక అనుభూతి అని అన్నారు.